హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం వెళ్ళడానికి హడావిడిగా రెడీ అయిపోతుంది. అంతలోనే మనేహ సైకిల్ వచ్చింది. మనేహ సైకిల్ దొక్కాలని గొడవ చేసేస్తుంది. మనేహకైతే సైకిల్ భలే నచ్చిందంట. మనేహ కొత్త డ్రెస్ వేసుకోమంటే ఇంకేం డ్రెస్ కావాలి నీకు? ఎందుకు? మమ్మీ కూడా అదే వేసుకున్నది కదా, నువ్వు కూడా అదే వేసుకో. ఇంకేం వేసుకుంటావు నానా? వయసు కూడా అదే వేసుకున్నది అంటలే. వయసు కూడా ఇదే వేసుకున్నది. ఇక్కడైతే మేము మధ్యలో మళ్ళీ షాపింగ్ చేసామన్నమాట. ఎందుకంటే శ్రీశైలంకి వెళ్తే మధ్యలో రిలయన్స్ కనిపించింటే అక్కడ ఆగేసి ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళకి ఏమేమి కావాలా అన్ని చిప్స్, ఫ్రూట్స్, కొంచెం పికిల్స్ అవి ఇవి కావాల్సినవన్నీ ఇక్కడ అక్క షాపింగ్ చేసేస్తుంది అనమాట. ఏమేం కావాలో పిల్లలు మధ్యలో కార్లు అడిగితే ఉండవు కదా, సో మధ్యలో ఘాట్ రోడ్ వస్తే అందుకోసమని మొత్తం ఇక్కడ షాపింగ్ చేసేసాము. అయితే మా నేహ వాళ్ళు వయసు అసలు కార్లో ఆగలేదనమాట. వచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్తున్నారనమాట. అసలు ఒక్క నిమిషం కూడా చూసిందంటే చిట్టి మనం ఎక్కడికి పోతున్నాం? అందరు ఉంటారు ఇప్పుడు. ఏ ఊరికి పోతున్నావే మనము? పిల్లకాడికి కాదు, మనం శ్రీశైలం పోతున్నాం. టైగరు టైగరా, మనం నల్లమల్ల అడవిలోకి వెళ్తున్నామా? భయమేస్తుందా? వద్దులే, నేనున్నాలే. ఇద్దరు కట్టింగ్ ఒకటే లాగుంది. కోడి కట్టింగ్ జోరాకుండు. ఈ ప్లేస్ దిండి దగ్గర అనమాట. పెద్ద రిజర్వాయర్ లాగా వాటర్ అటు సైడ్ ఉంటాయి అనమాట. పెద్ద కట్ట, ఇవన్నీ క్లైమేట్, ఇక్కడ సీనరీ కూడా చాలా బాగుంది. దీనికి ఇటు సైడే చేపలు అవన్నీ అమ్ముతున్నారు. ఇంతకుముందు ఇక్కడ చేపలు అవన్నీ ఏం లేవు. ఇంతకుముందు వాటర్ అంతా ఏం లేవు కాబట్టి ఇక్కడ ఎంత జనాలు ఇవంతా అసలు ఏం లేవు. ఇప్పుడైతే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ ఎవరైనా ఇక్కడ కొంతసేపు ఆగి కొంతసేపు క్లైమేట్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సీనరీ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు ట్రిప్ కూడా వెళ్తుండ్రు. లాస్ట్ కు ఇద్దరు కలిసి ట్రిప్ కూడా పోతున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు చిట్టి వయసు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీశైలం వెళ్తున్నారా? ఇది జింక్ ఉంది, జింకా ఫాక్స్. అమరాబాద్ టైగర్. జంగల్ రైడ్ ఇక్కడే నిజనా? ఇది కాదు, చూపిస్తే మధ్యలో ఫారెస్ట్ ఆఫీస్. అట్లా యాక్సిడెంట్ అయితే మర్చిపోయినా. రెట్టేస్తుండ్రు బాబు. అయ్యో అట్లా స్పీడ్ గా పోయేటప్పుడు. అందుకే ఇప్పుడు కోతులకు ఏం ఫీడ్ చేయొద్దు అని బోర్డు రాసి చూసిందంటే 10,000 ఫైన్. కోతులకు ఏమి హైదరాబాద్ రూట్ నుంచి శ్రీశైలం వెళ్లే వాళ్ళకి స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లో మల్లెల తీర్థం అనే ఒక జలపాతం ఉంటుంది అనమాట. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇదేమో ఒక అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి రైట్ వెళ్తే మాత్రము ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి. అక్కడ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి ఒక 200 స్టెప్స్ కూడా ఉంటాయి అనమాట. వెళ్తే మాత్రం ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ మాత్రము మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రూట్లోనే ఇది కూడా. ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అట్లా లోపలికి పోతే మాత్రమే కనిపిస్తుంది. చూడు చల్లగా, ఎంత చల్లగా తగులుతుందో. వాటర్ కి ఏసీ ఆపన్నా. చూడు ఆ రోజు అక్కడి నుంచి నేను కూడా ఇక్కడికి వచ్చి ఏం లేవు. చూడు ఇప్పుడు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా.
బీచ్ పల్లి దగ్గర కృష్ణా నదిలో మురికి నీళ్ళు ఉన్నట్టున్నాయి కదా కొంచెం కింద కొంచెం అన్ని పోయినాయి. ఏమి చిన్ను నిద్ర పంపేసుకొని ఉందా. ఇక్కడ పవర్ స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణ పవర్ స్టేషన్ అన్నమాట. ఇది ఆంధ్ర స్టేషన్ కంటే తెలంగాణ పవర్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది, ఒక విలేజ్ మీద. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చూడడానికి కోసం మేము ఒకసారి వెళ్ళాం కానీ ఎంట్రీ లేదా. అప్పుడు కొంతమంది చనిపోయారు కదా, అందుకని ఇప్పుడు ఎవరిని అలో కూడా చేయట్లేదు, అసలు పర్మిషన్ తీసుకున్నా అనమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జి స్టార్టింగ్ నుంచి అటు సైడ్ బ్రిడ్జి కట్పైకి ఉందంతా తెలంగాణది, ఇటు పక్క అంతా ఆంధ్ర అనమాట. ఈ బ్రిడ్జి సపరేషన్ తెలంగాణ ఆంధ్ర అనమాట. ఈ బ్రిడ్జి ఎంటర్ అయ్యామంటే ఇంక ఇటు సైడ్ అంతా ఆంధ్ర, అటు సైడ్ అంతా తెలంగాణ. సో వ్యూ కూడా చాలా బాగుంటుంది. వాటర్ అయితే ఇప్పుడు అసలు లేవు, వర్షాలు అంతగా ఏం లేవు కదా, అందుకే వాటర్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎండు రొయ్యలు, ఎండు చేపలు చూడు అసలు అవన్నీ వెళ్ళిపోయండి. ఎట్లా తినాలి? చాడమ్ముతారు. ఫస్ట్ టైం నేను చూడడం ఇంత పెద్ద చేపని. ఎంత పెద్ద చేపని ఇది ఆంధ్ర పవర్ స్టేషన్కి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ దూరం నుంచి చూడడానికి పవర్ స్టేషన్ చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇది దూరం నుంచి కనిపిస్తుంది కదా మనకి ఎదురుగా, ఆ ఎదురుగా కనిపించేదే అనమాట మన ఆంధ్ర పవర్ స్టేషను. చాలా పెద్దగా ఉంటుంది. మనకు లాంగ్ సైడ్లో తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు కనిపిస్తుంది కదా చాలా చిన్నగా, ఇటు సైడ్కు అది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ లాగా ఉంటుంది అనమాట. బయట నుంచి మనం చూడడానికి చాలా బాగుంటుంది. లోపల మాత్రం అన్ని టర్బైన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయిందిరా చిన్ని వయసు ఉందిలే మరి చిట్టిబ్బిడంకాయ యాడుకు. ఆంధ్ర పవర్ స్టేషన్లోకి లోపలికి ఎంటర్ అయ్యాక ఇవి పెద్ద పెద్దవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూడండి, పైకి అసలు ఎంత పెద్దగా ఉందో. అసలు పైన కనిపించేదేమో టర్బైన్స్ అవన్నీ లిఫ్ట్ చేయడానికి కోసం అనమాట. అదంతా అటు సైడ్ లోపలికి కనిపిస్తూ ఉంది కదా, అటు సైడ్ అవన్నీ. ఇది ఇటు సైడ్ ఇంకోటి అనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా అటు సైడ్, అవన్నీ అనమాట టర్బైన్స్. చాలా పెద్ద పవర్ స్టేషన్ ఇదంతా. అసలు చూడడానికి మనకి ఈ ఫోన్లలో చూడడానికి చాలా అసలు సరిపోదు, ఇది డైరెక్ట్గా చూస్తేనే అనమాట చూడడానికి. ఇటు సైడ్ ఏమో ఈ కొండల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ కొండల్లో లోపలగా పెద్ద పెద్ద వాటర్కి ఇక్కడ ఆంధ్ర పవర్ స్టేషన్ ఉంది కదా, ఈ పవర్ స్టేషన్కి వాటర్ సప్లై అవ్వడానికి పెద్ద పెద్ద లోపల స్వరంగాలు ఉంటాయి అన్నమాట. ఆ డ్యామ్ నుంచి ఆ వాటర్ అంతా ఈ సొరంగాల లోపలికి వచ్చి ఇక్కడ వాటర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా గేటు, ఇక్కడ నుంచి లోపల అండర్ గ్రౌండ్ నుంచి ఇక్కడ వాటర్ అంతా లోపలికి వస్తుందంట. మనకు కనిపించదు కానీ లోపల అట్లా లోపలికి చాలా దూరం ఇక్కడ నుంచి డ్యామ్ వరకు ఉందంట లోపలికి. ఇదేం ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం అన్నమాట మేము. ఇవన్నీ టర్బైన్స్ని లిఫ్ట్ చేసే మిషన్స్ ఇవన్నీ. లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ పవర్ స్టేషన్ లోపల. ఇవన్నీ ఆఫీసులు అనమాట, ఎవరికి వాళ్ళకి సపరేట్ ఆఫీసులు ఉంటాయి కదా, అవన్నీ ఆఫీసులు ఇవే అనమాట టర్బైన్స్. పైకి మనకి ఇట్లా కనిపిస్తున్నాయి కదా, లోపల మళ్ళీ దీనికి అండర్ గ్రౌండ్ 5 స్టేర్స్ ఉంటుంది అనమాట. 5 స్టేర్స్ అసలు లోపల చాలా అసలు గాలే ఆడదు, చాలా చీకటికి కూడా ఉంటుంది కానీ లైట్స్ కూడా ఉంటాయి కొంచెము. కానీ అక్కడ చివరిగా ఇంకో టర్బైన్ ఏదో వర్కింగ్ జరుగుతుంది, అక్కడ వర్కర్స్ కూడా ఉన్నారనమాట. ఇక్కడ మొత్తం 6 టర్బైన్స్ ఉన్నాయి. టర్బైన్స్ లిఫ్ట్ చేయడం మిషన్ అది. ఇది దొంగలు ఇద్దరు చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇప్పుడు. చూసుకుంటున్నాయో. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకొని డ్యామ్ మీదకి వచ్చామన్నమాట మేము. డ్యామ్ మీదకి వచ్చాక అసలు కోతులు అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు అయితే ఒకసారి మా నేహాన్ని మేము ఎత్తుకొని ఒక చిన్న బాక్స్ తీసుకొని వచ్చిండే, బాక్స్తో సహా అవి ఎత్తుకొని పోయాయన్నమాట, బిస్కెట్లు ఉన్నాయని. సో బ్యాగులు అలాంటివి కూడా ఏం తెచ్చుకోకూడదు అనమాట, వట్టి చేతులతోనే రావాలి. కోతులు చూసాయంటే మన చేతుల్లో నుంచి లాక్కొని పోతాయి అవి. ఇవన్నీ పెద్ద పెద్ద గేట్స్ అనమాట, డ్యామ్కి సంబంధించిన గేట్లు.
చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక ఇవంతా వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడైతే బోటింగ్ కూడా అవన్నీ షిప్పులు అన్నీ తిరుగుతున్నాయి. ఇంతకుముందు ఏదో జరిగిందని అప్పుడు ఆపేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం బోట్స్ అన్నీ తిరుగుతున్నాయి. బాగానే ఉంది ఇప్పుడు షిప్పింగ్ కూడా. ఇవంతా డ్యామ్ అనమాట, అసలు వాటర్ ఏం లేవు అసలు డ్యామ్లో. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ గేట్ల నుంచి కిందికి కూడా 3 స్టేర్స్ ఉంటుందన్నమాట. లిఫ్ట్ అక్కడ లిఫ్ట్ కానీ గ్రీన్ కలర్ ఉంది కదా, అదంతా లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ నుంచి 3 స్టేర్స్కి వెళ్ళొచ్చు, కానీ 1 by 1 అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఎవరు అలౌ చేయట్లేదు. ఇంతకుముందు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము వెళ్ళామన్నమాట. వాటరు ఇదంతా గేట్లు అయితే మనం దూరం నుంచి చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్ద గేట్లు అనమాట ఇవి. అసలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మనం దగ్గర నుంచి చూసినప్పుడే, దూరం నుంచి చూసినప్పుడు చిన్నగా కనిపిస్తాయి, ఇప్పుడైతే ఎంత పెద్దగా కనిపిస్తాయో అసలు. ఇవన్నీ గేట్లు ఓపెన్ చేయడానికి ఇవన్నీ మిషన్స్ అనమాట. వాటర్ ఎక్కువైనప్పుడు యూజ్ చేసే మిషన్స్ ఇవన్నీ. ఇక్కడ పాలదార పంచుతారా కిందకు పోవాలి నడుచుకుంటా, అది మెట్లు ఉంటాయి. శ్రీశైలం వచ్చామంటే ఖచ్చితంగా వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఖచ్చితంగా అయితే సాక్షి గణపతిని విజిట్ చేయాలంట. విజిట్ చేయకపోతే దానివల్ల శ్రీశైలంకి వచ్చినా యూజ్ ఏం లేదంట. సో ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈసారి నుంచి ఖచ్చితంగా సాక్షి గణపతిని అయితే విజిట్ చేయండి, చాలా మంచి.